హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబాబు. ఈరోజు మేమైతే చాలా అద్భుతమైన దేవాలయాలను దర్శించుకున్నాము. అలాగే మనం ఈరోజు వెళ్ళిన ఈ 2 దేవాలయాలు కూడా చాలా అద్భుతమైన దేవాలయాలండి. ఇవి మీ తమిళలో చూసేవారు కదా పేర్లు. ఇవే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గొబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మనం ఇటు నుంచి రాజమండ్రి నుంచి వచ్చే వైపు నుంచి ఎవరైనా సరే మనకి ఈజీగా ఉండేలాగా కూడా సులభమైన మార్గాలు ఉన్నాయన్నమాట. మనకి కోయిలగూడెం నుంచి కన్నాపురం రావచ్చు, కన్నాపురం నుంచి బుట్టాయిగూడెం నుంచి పందిరిమావిడిగూడెం, అక్కడి నుంచి మన గుబ్బలమంగమ్మ తల్లి గుడికి ఇంకా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే మనకి ఇలా ఏలూరు నుంచి కానీ జంగారెడ్డిగూడెం నుంచి వచ్చేవారు ఎవరైనా సరే గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత అక్కడ జంగారెడ్డిగూడెం నుంచి దాటిన తర్వాత సాయిబాబా వారి టెంపుల్ ఉంటుంది, అలాగే మధ్యాంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది, అలాగే చిన్న తిరుపతి కూడా ఇలాంటివన్నీ దర్శించుకుని వెళ్ళవచ్చు. అలాగే రాజమండ్రి వైపు నుంచి అంటే ఇలా వైజాగ్ సైడ్ నుంచి వచ్చేవారు ఎవరైనా సరే ఇక్కడ నుంచి కూడా మీకు కొన్ని దేవాలయాలు దర్శించుకోవచ్చు. అవి ఎలా అంటే గుబ్బలమంగమ్మ తల్లి దేవాలయానికి రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు రాజమండ్రి, దేవరపల్లి, అలాగే కోయిలగూడెం వచ్చిన తర్వాత కోయిలగూడెం నుంచి కన్నాపురం అనే ఊరు ఉంటుంది. కన్నాపురం నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి బుట్టాయిగూడెం రోడ్డు వస్తుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి 2 దారులు కూడా ఉంటాయి. బుట్టాయిగూడెం వెళ్ళి కూడా మనం పందిరిమావిడిగూడెం వెళ్ళొచ్చు, గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు. అలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కన్నాపురం దాటిన తర్వాత ఒక 2 ఊర్లు దాటాక మీకు శివాలయం తగిలితుంది లెఫ్ట్ సైడ్లోని ఎడం చేతి వైపు. అక్కడి నుంచి కుడివైపుకి రోడ్డు ఉంటుంది. ఆ కుడివైపు ఉన్న రోడ్డు అంటా వెళ్తే మీకు గుబ్బలమంగమ్మ తల్లి గుడి దగ్గర కూడా చేరుకుంటారు. ఇవన్నీ సులభమైన మార్గాలే. రోడ్లు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే రోడ్లన్నీ కూడా చాలా అందంగా పోస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేవు. అదే మనకి గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చూశారు కదా, అమ్మవారి క్షేత్రం అంతా ఆదివారం అలాగే మంగళవారం కూడా చాలా భక్తులతో చాలా కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ అనేక మంది, వేల మంది భక్తులు, చాలా వాహనాలు అస్సలు ఖాళీ ఉండదు. ఆదివారం మంగళవారం మట్టికి, మిగతా రోజులు కొద్దిగా పర్లేదు బాగానే ఉంటారు, కానీ నిత్యం జనం వస్తూనే ఉంటారు. వర్షాలు వచ్చినప్పుడు మట్టుకు చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ వర్షం వచ్చిందంటే వరదలు హఠాత్తుగా వచ్చేస్తాయి అన్నమాట కొండల మధ్య నుంచి. అందుకని మనం వరదలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు వచ్చినప్పుడు మట్టికి మనల్ని మనమే కాపాడుకోవాలన్నమాట. అంత అలా ఉంటుంది భయంకరమైన. ఎందుకంటే చాలా దట్టమైన అడవులు, పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి నీరు వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఆ అమ్మవారు చాలా దట్టమైన అడవిలోకి చాలా దూరంలోని కొండల మధ్యలో, అంటే పెద్ద పెద్ద కొండల మధ్యలో ఒక చిన్న గృహ లాంటిది ఉంటుంది అనమాట. ఆ గృహలోని అమ్మవారు వెలిసి ఉన్నారు. ఆ గృహ అంతా కూడా పైనుంచి మనం ఇలా పైకెత్తి చూసామనుకోండి, ఇవన్నీ కూడా రాళ్ళు అరటి పువ్వుల్లాగా, అంటికాయల్లాగా, అలాగే మామిడికాయల్లాగా అలా గుబ్బలుగా ఉంటుంది అనమాట. ఆ గృహలో వెలిసి ఉంది అమ్మవారు. ఇక్కడ ఈ ఏరియాని ఎంత డెవలప్ చేద్దామన్నా కానీ డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే దేవాలయంగా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం, కానీ ఇక్కడ కొండల మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ ఏదన్నా ఏర్పాటు చేసినా సరే అవన్నీ వరదలకు కొట్టుకెళ్ళిపోతాయి అనమాట. అందుకని ఇక్కడ ఎక్కువగా ఇలాంటి కట్టడాలు ఏమీ చేయలేదు. కొండల మధ్యలో అమ్మవారు ప్రకృతి ఒడిలో ఎలా ఉన్నారో ఇప్పటికే అలాగే ఉన్నారు అనమాట. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇక మధ్యలో షాపింగ్లు ఇవన్నీ చేసుకోవడానికి ఇలాంటివన్నీ తయారు చేసినప్పటికీ కూడా అమ్మవారి మట్టికి ఎప్పుడు ప్రకృతి సిద్ధంగానే వెలిసి ఉన్నారనమాట. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడికి మనకి తలుపులమ్మ తల్లి లో వెళ్తారో, అలాగే పోసం గండి వెళ్తారో, అక్కడికి ఎలా అయితే కొత్త వాహనాలు వేసుకుని ఎలా వెళ్తారో ఇక్కడ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు చాలామంది కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. అలాగే అమ్మవారికి కోళ్ళు, మేకలు ఇలాంటివన్నీ కూడా వేసుకున్న తర్వాత అవన్నీ భోజనం అక్కడే వండుకుని మొత్తం కుటుంబ సభ్యులతో వస్తారు కాబట్టి అక్కడే వండుకుని భుజించిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని భుజించిన తర్వాత అమ్మవారి నైవేద్యం స్వీకరించేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా మనకి వైజాగ్, రాజమండ్రి సైడ్ నుంచి వచ్చేవారు ఎవరైనా సరే వచ్చిన దావనే వెళ్తూ కన్నాపురం అనే ఊరు వచ్చిన తర్వాత స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనమాట. అంటే కుడి చేతి వైపుకి వెళ్తే కోయిలగూడెం అనే ఊరు వెళ్ళిపోతాము బైపాస్కి. అదే నిబ్బరంగా స్ట్రైట్ రోడ్ ఉంటుంది. స్ట్రైట్ రోడ్ అని వెళ్తే పట్టిసీమ అనే ఊరు వస్తాం అనమాట. అంటే గోదావరి గొట్టు ఎక్కుతాం మనం డైరెక్ట్గా. రాజమండ్రి గోదావరి ఉంది కదా, గోదావరి గొట్టు అనేది ఎక్కుతాం. ఈ గోదావరి గొట్టు ఎక్కిన తర్వాత
ఈ గోదావరి దగ్గర ఉన్న పట్టిసీమ మనకి తెలిసిందే, వీరభద్రస్వామి వారి దేవాలయం ఉంది. చాలా పురాతనమైంది, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం. ఇక్కడికి వెళ్ళడం అనేది చాలా అదృష్టం అనమాట. ఎంతో అనుభూతి చెందుతాము ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం. ఎందుకంటే యువతల వైపు ఒడ్డు నుంచి దేవాలయం ఏమో గోదావరి మధ్యలో ఉంటుంది. అలాగే ఈ దేవాలయానికి వెళ్ళడానికి మధ్య మార్గంలో లాంచీలు, అలాగే బోట్లు, పంటలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ క్షేత్రం ఒక చిన్న పర్వతం మీద ఉంటుంది అనమాట. చాలా పెద్ద క్షేత్రమే, మొత్తం 4-5 దేవాలయాలు ఉంటాయి దానిపైన. ఈ పర్వతం మీద, గోదావరి మధ్యలో ఉన్న పర్వతం మీద ఈ వీరభద్ర స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఇప్పుడైతే లాంచీ ఎక్కామన్నమాట. లాంచీ ఎక్కిన తర్వాత లాంచీ నుంచి మాకు 50 రూపాయలు ఛార్జ్ చేశారు లాంచీకి తీసుకురావడానికి. అయితే ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. అందువలన లాంచీలో జనం తక్కువ ఉన్నా మనకి ఎంతమంది వచ్చినా సరే దగ్గరికి తీసుకెళ్తారు. అయితే మనం స్నానాలు గట్రా చేసే వరకు కూడా వెయిట్ చేశారనమాట. ఇంకా వెయిటింగ్ ఛార్జీలు గట్రా అలాంటివి ఏమీ లేవు, మీరు ఎంతసేపైనా సరదాగా దానం చేయండి అని చెప్పేసి వాళ్ళు మనకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఆ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఈ పైన దేవాలయాన్ని చూసారా, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొన్న శివరాత్రి జరిగింది. శివరాత్రికి చాలా అద్భుతమైన జాతర జరుగుతుంది. అలాగే స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా నిత్యం చాలా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. అంతేకాకుండా కార్తీక మాసంలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఇవన్నీ దీపాలతోని గోదావరి మధ్యలో ఏదో సుక్కల మండపం దిగిందా అన్నట్టుగా, అలాగే దేవతలు అక్కడ ఇక్కడే నించుని ఉన్నారేమో, అందుకే మనకి ఎంత కాంతులతో కనపడుతుంది ప్రదేశం అంతా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంత సుందరంగా ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా దీపారాధనలతో గోదావరి అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఉదయం మాటలు కూడా సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ గోదావరిలో పడిన సూర్యకిరణాలు, ఆ కిరణాల నుంచి కనపడే ఈ దేవాలయం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు చాలా అద్భుతమైన శివలింగ రూపంలో ఉంటారు. ఆ శివలింగం కూడా చాలా శక్తివంతమైనది. శివలింగానికి కూడా పైన శివుడికి జటాజూటం ఎలా ఉంటుందో ముడి, ఈ శివలింగం కూడా అలాగే జటాజూటంతో ఉంటుంది. అలాగే ఇక్కడ భవనారాయణ స్వామి దేవాలయం, అలాగే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, అలాగే మళ్ళీ కాలభైరవ స్వామి దేవాలయం, భద్రకాళి అమ్మవారి దేవాలయం, ఇలా అనేక దేవాలయాలతో ఈ గుడి అంతా కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. ప్రదేశం అంతా కూడా చాలా ఖాళీ ఉంటుంది. పైన కొండ పైన మొత్తం మనం గుడి అంతా తిరిగి చూడడానికి చాలా టైం పడుతుంది అనమాట. మామూలుగా శివరాత్రి, కార్తీక మాసం ఈ రోజులైతే మనం గుడి తిరగలేము, అంతలా ఉంటుంది. గుడి లోపల కూడా గర్భగుడిలోకి మనం వెళ్ళామంటే ప్రశాంతమైన వాతావరణం, అదొక తెలియని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట లోపలికి వెళ్ళబోతుల్లోకి. చాలా బాగుంటుంది. విభూతి అది స్మెల్ వస్తూ ఉంటుంది, చందనం స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే ఈ మారేడు దళాలు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రాతి గోడల మధ్య చాలా మనసు ప్రశాంతమైన జీవితం అనమాట. మనం మానవులు చేసుకుని చాలా అద్భుతం. మనం ఎక్కడికైనా మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు 10 మందికి చెప్పడం, అలాగే ఈ దేవాలయాలు చూసాం కదా ఇలాంటివి మనకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఇన్ని దేవాలయాలు దర్శించుకుంటూ ఇవి మనకి 10 మందికి తెలియజేసుకోవడం అనేది మానవ ధర్మం అని అయితే నేను చెప్తాను గట్టిగానే. ఎందుకంటే మనకే ఉంది జ్ఞానం అంతానే, మనం చేసిన పని వెదటోళ్ళకి పంచుకోవడం అనేది. అలాగే మన పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది మన మానవ జన్మ ఎత్తాలంటేని. అంతేకాకుండా ఈ పురాతనమైన దేవాలయాల్ని మనం ఇలా రికార్డింగ్ చేసి ఎదరగా తరాలకి చూపించిన వాళ్ళకి కూడా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని నేనైతే చెప్పగలుగుతాను. అలాగే ఈ వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించుకునేటప్పుడు, అలాగే గోదావరి నదిలో స్నానం చేసినప్పుడు కూడా మనకి చాలా ఆనందమైనది అనిపిస్తుంది అనమాట. ఈ లాంచీ మీద రావడం చాలా బాగుంటుంది. చాలా అంటే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఈ లాంచీ మీద వస్తూ ఉంటే లాంచీ వెళ్తున్నట్టు కూడా లేదు గోదావరి మధ్యలో నుంచి. అలాగే గుడిని చూస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళిపోయామంతే, అంత అలా ఉంది. మళ్ళీ ఈ లాంచీ మీద నుంచుని చూస్తూ ఉంటే గోదావరి చుట్టూరు కూడా, అలాగే ఈ దేవాలయం, ఈ ఎదురున్న చెట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరు వెళ్ళినా సరే. మనకి గుబ్బలమంగమ్మ తల్లి దేవాలయానికి వెళ్తే కనుక పట్టిసీమ నుంచి మనకి వీరభద్రస్వామిని దర్శించుకుని గోదావరి స్నానం ఆచరించి వెళ్ళండి, మీకు చాలా మంచి జరుగుతుంది.
అలాగే వీరభద్రస్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే మా ఫ్రెండ్స్ మా ఊరే వీళ్ళందరిది కూడా మా ఊరు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడికి అయ్యవారు అంటే మన పరమేశ్వరుని దర్శించుకుని మనం అయితే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు చాలా అద్భుతమైన దేవాలయాలు దర్శించుకున్నాము. అలాగే అందరికీ కూడా ఆ గుబ్బలమంగమ్మ తల్లి పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని, వీరభద్రస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై వీరభద్రస్వామి.